ఏ గ్రేట్ వస్తుంది కదా ఎవరికి? నాకు చిన్నప్పుడు నర్సరీలో ఏ గ్రేట్ వస్తుంది కదా వచ్చింది. మరి ఇప్పుడు చదవట్లేదు. ఇప్పుడు మాత్రం ఏం చేసినాయా చిన్నప్పటి నుంచి ఆర్మీ అంటున్నారు కదా. నేను చిన్నప్పటి నుంచి ఆర్మీ అంటున్నా. ఆర్మీలో తెచ్చుంటే ఆర్మీలో ఇంగ్లీష్ మాట్లాడతారు. ఏదన్నా మాట్లాడినా అనుకో హిందీలో మాట్లాడతావా? హిందీలో కూడా ఒకసారి ఇంగ్లీషు అవి ఉంటాయి కానీ తెలుగులో ఉండదు. ఇంగ్లీషు హిందీ అర్థమైంది అంతేగాని ఏమన్నా మాట్లాడితే సెలెక్ట్ అవ్వరు. ఇంగ్లీష్ హిందీ నేర్చుకుంటే చాలు. హిందీ మాత్రం అస్సలుగా రాదు నాకు. ఇంగ్లీష్ అయినా కొంచెం వచ్చు. హిందీ రాదు నాకు. ఎందుకన్నా హిందీ రావాలిగా నాన్న. హిందీ అర్థం కాదు. ఎందుకన్నా ఇంగ్లీష్ అర్థమైంది కానీ హిందీ అర్థం కాదు. వాళ్ళు నేర్చుకోవట్లేదు హిందీలో నేర్చుకుంటాం. మరి ఇంకేంది మరి ఇబ్బంది? హిందీ వాళ్ళు వచ్చు కానీ అవి వేరే అవి వచ్చారు కానీ మేము ఎగ్జామ్ అప్పుడు చదువుతాం కానీ అవి వేరే వస్తాయి. ఇది వేరే అది ఏదో వస్తుంది తెలుసు కానీ మర్చిపోతారుగా. ఇక వేరే వస్తాయి. ఇక వేరే చదివిస్తారుగా. ఇక వేరే వస్తాయి. మరి నీ గోల్ ఏంది? చదువుకోవాలని ఉందా లేకపోతే లేదా? బరిగొడ్లు కాస్తా మరి ఏంది? మరి ఆర్మీకి పోతాను అన్నావుగా. మరి ఆర్మీకి పోతే మొత్తం రావాలి కదా. మరి నువ్వు చదువుకోవాలిగా. నువ్వు చదవట్లేదుగా. నువ్వు గన్లే కొంటావు కాకపోతే నువ్వు ఆర్మీకి ఎట్ట సెలెక్ట్ అవుతావు? కావుగా. ఏందండి నీకు చదువు రావాలిగా. చదువు రాదుగా. మనకి అయ్యి అవసరం లేదు. హిందీ ఇంగ్లీష్ చదువుకుంటే చాలు. వేరే ఎగ్జామ్ రాస్తాంగా తెలుగు అయ్యి వస్తాయిగా. అయ్యి ఇప్పుడు మనం స్కూల్లో అయితే మొత్తం నేర్చుకోవాలా. ఆర్మీలోకి పోతాంగా అప్పుడు ఇంగ్లీష్ హిందీ చాలు. అంటే స్కూల్లో నేర్చుకుంటావు అయితే? స్కూల్లో మొత్తం అయింది కానీ ఆర్మీలోకి వచ్చాక హిందీ ఇంగ్లీష్ ఉంటుంది. అంటే పోలీస్ కావాలి నువ్వు? పోలీస్ వద్దు, ఆర్మీ. మరి ఆర్మీ అంటే పోలీసేగా. పోలీస్ కాదు, ఆర్మీ. జవాన్. జవాన్. అబ్బా చాలా తెచ్చిందిగా డ్రెస్సు. నేను రోజు గన్లే కొంటా కానీ ప్రతి ఒక్కటి కొండం గన్నులే. నాది కార్లు స్ప్రింగ్ యాక్షన్ కారు ఉందిగా అది నచ్చలే. అందుకనే వాడు రాఖీ గాడికి ఇస్తే ఇసిరేసి కొట్టిండు. అందుకని పక్కన పెట్టాగా. కాదే నా గన్నులు ఉంటే చాలు అయిపోయా. నేను గన్నులే నేర్చుకుంటాయా. గన్నులు నేర్చుకుంటే చాలే. పెద్దనాక వాళ్ళు గన్నులు నేర్పిస్తారుగా. అవసరం లేదు, ఇంటికాడ నేర్చుకుంటే చాలు. పెద్దనాక ఇక బాంబులు ఉంటాయిగా అవి పేలటం నాకు వచ్చు. ఇగో ఇది రాయి ఇసిరేటవే ట్యాంకీలు పేలుతాయి. ఆర్మీ వాళ్ళు వస్తారుగా వాళ్ళ గురించి నాకు తెలుసు. వాళ్ళు పేలుస్తారు. బాంబులు కూడా ఉంటాయి. ఒక్కోసారి వాళ్ళ దగ్గర ఆటోమేటిక్ బాంబు ఉంటుంది. ఇసురొస్తే సౌండ్ మాత్రం ఇంకో ఏడ ఉంటుంది. ఇట్లా తీసి ఇట్లా లింక్ తీసి విసిరేసి ఉరుకుతారు. ఇక ఒక్కొక్కరి పని అయిపోయా అంతేగా.
అవి మాత్రం సింపుల్ చేయట్లేదు. ఉమ్, తీయటం ఇసిరేయడమే. గన్నులు పేలటం నాకు వచ్చు కానీ ఉమ్, ట్యాంకులు నడపటం వచ్చు. ఉమ్. బస్సు నడపడం అయితే నాకు వచ్చు. ఎట్ట నడుపు నాకు వచ్చుగా నీకు రాదుగా. ఆ, ఆ, నాకు వచ్చు. ఆ? నాకు వచ్చు. ఎట్లా? ఇంకో తిప్పేది ఉంటుందిగా, అది కూడా సపరేట్గా ఉంటుంది. ఉమ్, మనం ఎట్ట తిప్పితే అది అట్ట పోదు, ఫైట్ పోద్ది. ఉమ్, మళ్ళీ ఇటు తన్ని చెప్పాలనుకో ఎట్టేస్తా అంటాం కానీ స్ట్రైట్ పోద్దిగా. ఉమ్. పోయి చీరాల పడిద్దిగా బస్సు. చాలా పడదుగా నాన్న నేను తోలితే. నాకు తెలుసు, నాకు వచ్చి బస్సు ఉంటాం. ఉమ్, చిన్నప్పటి నుంచి ఉమ్, ఆర్మీకి వచ్చు కానీ బస్సు తోలటం పెద్దానికే వచ్చు. పెద్దయ్యాక నేర్చుకుంటావు. కాదు, ఉమ్, నేను ఆర్మీకే పోతా, ఉమ్, బస్ డ్రైవర్ అయితే అవ్వను. ఉమ్, బస్ డ్రైవర్ నేర్చుకుంటా కానీ ఉమ్, ఆర్మీకి పోతే ఉమ్. ఇక బాంబులు వేసటం అయినాకు ఎప్పుడో వచ్చు. ఉహు. ఇంకో వంకాయ బాంబు కొట్టగా ఎమ్మి సౌండ్ వస్తుంది కదా, అది సౌండ్ మాత్రం బేస్ దద్దలాడిద్ది. ఉమ్, నాకు వంకాయ బాంబు ఉమ్. చాలు. వంకాయ బొమ్మతో మనుషులు చావరు నాన్న. తెలుసు, ఆ, గ్రానైట్తో చేస్తారు. ఆ? గ్రానైట్తో చేస్తారు. గ్రాండ్తో చూస్తారా? ఒకే ఇల్లు మొత్తం పేల్చొచ్చు దాంతో. బిల్డింగే పేలిద్ది దాంతో. ఇల్లేం కాక ఏరోప్లేన్ లిగిసిద్దే పైకి ఎత్తే. నాకు తెలుసు గ్రానైట్ గురించి. దాని దగ్గర జాగ్రత్తగా ఉండాలి, బాంబుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనం కూడా చచ్చిపోతాం. గన్నుల దగ్గర అయితే కొంచెం బుల్లెట్లు తప్పించుకుంటా నాకు వచ్చింది. బుల్లెట్లు వాళ్ళు ఇటు కాలుతారు, మనం ఏం కింద కొక్కనట్టువే. వాళ్ళు ఆట ఆడుకుంటే వాళ్ళు స్ట్రైట్ ఎట్టు నిల్చుంటే వాళ్ళు ఎట్టు కాలుతారు, ఎట్టు కింద కొడితే చాలు ఆ బుల్లెట్ ఎటో వెళ్ళిపోద్ది. ఇక స్ట్రైట్ పోయిద్ది. ఆడ ఇల్లు ఉంటాయిగా దాని లోపల పోయిద్దిగా. కానీ ఇల్లు ఇటుకుంటుందిగా, దాని లోపల పోదు కదా. పోయిద్ది ఒకసారి, కానీ రాకెట్ మాత్రం వెళ్ళిపోద్ది. ఇక రాకెట్కి ఇంకో గ్రానైట్ రాకెట్ వస్తాయి. ఎందుకంటే అదే సౌండ్ రాకెట్కి కూడా వస్తుంది. ఇల్లు పేలిద్దిగా, గ్రానైట్ అయితే ఇల్లు పేలిద్ది. ఇంకో రాకెట్ గ్రానైట్ ఒకటే కాదు, గ్రానైట్ అయితే ఇల్లు కూడా వెళ్ళిద్ది, రాకెట్ కూడా వెళ్ళిద్ది, బిల్డింగ్ కూడా వెళ్ళిద్ది. కానీ ఒకే ఒక్క గన్ను దగ్గర జాగ్రత్తగా ఉండాలి. రాకెట్టే. దాని దగ్గర ఏముందా దానికి అంశం అడే AK-47 కానీ సత్తారు. కానీ రాకెట్, అది రాకెట్ లాంచరే బెస్ట్. ఎందుకంటే ఏత్త ఒక్కొక్కరు అదే బెస్ట్ కాదు. బెస్ట్. ఇంకో గన్నులు అయితే ఎన్ని బుల్లెట్లు వేస్ట్. ఒక రాకెట్ తీసుకొని వేసామనుకో దానికి ఒక్క 2 బుల్లెట్లు చాలు. మనుషులు ఎన్ని మంది వచ్చేసారు చచ్చిపోవటమే దాని దగ్గర. అవునా? దాని దగ్గర జాగ్రత్తగా ఉండాలి కదా, ఎందుకంటే అది ఒక్కోసారి గన్నులు కూడా వంకర ఉంటాయి. ఆ గన్నులతో జాగ్రత్తగా ఉండాలి కదా, ఎటో వెళ్ళిపోతే. దీన్ని కొంచెం పైకి పేలవాలా, అప్పుడే కరెక్ట్ తగిద్ది.